అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు విషయంలో ఇప్పుడు విస్తుపోయేటువంటి వాస్తవాలను సిట్ అధికారులు బయటపెట్టారు. నిజంగా వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ లడ్డూ తయారు చేసే దాంట్లో అసలు వాడింది నెయ్యే కాదని, కల్తీ నెయ్యి వాడారని, అందులో కూడా టాయిలెట్లు క్లీన్ చేసేటువంటి లబ్సా అనేటువంటి ఒక కెమికల్ కలిసింది అన్నట్లుగా సిట్ అధికారులు నివేదికలో తేల్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. టాయిలెట్లు క్లీన్ చేసేటువంటి లబ్సా అనేటువంటి ఒక కెమికల్ శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూ తయారు చేసేటువంటి నెయ్యిలో కలిపినట్లుగా సిట్ అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడాలి? కృష్ణ, వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను, ఇది చాలా మందికి ఇబ్బందికరం అయితే అవ్వచ్చేమో కానీ హిందువుల్ని స్లో పాయిజన్ ద్వారా సంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఓకే, ఇది మర్చిపోవద్దు ఎవడు కూడా. స్లో పాయిజన్ లాగా, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు లప్సా అనేది అజయ్ సుగంధ్ అంటే అజయ్ కుమార్ సుగంధ కెమికల్స్ అనే వ్యక్తి 8,900 కిలోలు దిగుమతి చేసుకుంటే వీళ్ళకి సప్లై చేశాడు. 8,900 కిలోలు. నువ్వన్నట్టు అది అన్నిటికీ, సోపులకి, టాయిలెట్కి, వీటన్నిటికీ వాడుతూ ఉంటారు. వీటితో పాటు ఏళ్ళకేసుకునే నెయిల్ పాలిష్ సంబంధించి ఏదైతే రసాయనాలు వాడతారో అవి కూడా వాడారు. దీంట్లో లాక్టిక్ యాసిడ్ దాన్ని వాడారు. అలాగే ఎప్టిక్ యాసిడ్ ఈస్టర్ అనే దాన్ని కూడా వాడారు. అంటే స్లో పాయిజన్ అన్నమాట. నిదానంగా, అంటే ప్రతి మనిషి సహజంగానే హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా సంవత్సరానికి ఓసారైనా తిరుపతి లడ్డు తినాలని కోరికలో ఉంటారు. అవునా? అవును. 68 లక్షల కిలోల ఈ నెయ్యి లాంటి దాన్ని తయారు చేసిన దాంట్లో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి ఈరోజు, అంటే కనీసం ఒక 50 కోట్ల మంది తినుంటారు కదా. ఇందుట్లో నాకు తెలిసి 1కి 4 సార్లు, 1కి 10 సార్లు 1 కోటి మంది తినుంటారు, అనుమానం లేకుండా. అసలు శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో వాడింది అసలు నెయ్యే కాదు అంటూ సిట్టేది చెప్తూ ఉంటే, జంతువులకు అవ్వు కలవలేదు అంటూ టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి పనిలో ఇప్పుడు వైకాపా నేతలు నిమగ్నం అయి ఉన్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? కృష్ణ, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎన్డీడీబీ ల్యాబు ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ ల్యాబు భారతదేశంలో అత్యున్నత ల్యాబ్ కదా. అవును. అంతిమంగా ఏదైనా ల్యాబ్లో అనుమానాలు ఉంటే, అన్ని ల్యాబుల్లో సరైన పరికరాలు లేవు, అన్ని పరికరాలు ఉన్నటువంటి ల్యాబ్ ఇది, ఫైనల్ టెస్ట్కి అక్కడికే పంపిస్తారు. అవును. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి సెప్టెంబర్ 19వ తారీఖు నాడు ఆయన బయటపెట్టిన అంశం ప్రకారం ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా అయితే ఉంది కదా. ఈరోజు ఏదైతే సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఉందో, లేదంటే ఇది ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ప్రకారం కనుక మనం చూసుకుంటా ఉంటే, దాంట్లో వాళ్ళు ఏమన్నారు, ఇది ఫైనల్ కాదు, మా దగ్గర పరికరాలు లేవు, థర్డ్ పార్టీ ఇంకా ధృవీకరించాలి అనే కదా ఇచ్చింది. అసలు అక్కడ నెయ్యే కాదు. ఇంకోటి, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్యాంకర్ నెయ్యిని ఎనికి పంపించడం కూడా జరిగింది. వచ్చిన ట్యాంకర్లో ఎనికి పంపించారు అనుమానం వచ్చి. ఆ ట్యాంకర్లో ఎక్కడికి వెళ్ళినాయి? సరాసరి కలకత్తా వెళ్ళినాయి. కలకత్తాలో ఎక్కడికి వెళ్ళినాయి? సబ్బులు తయారు చేసే కంపెనీకి వెళ్ళినాయి. అంటే దేనికి వాడుతున్నారు ఈ నెయ్యిని, ఏ పదార్థాలు దీంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతానే ఉంది కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న ఒకే ఒక్క మాటను పట్టుకొని, ఇక వేరే లేవు కాబట్టి, అన్ని విషయాల్లో వాడు దొరికారు కాబట్టి, ఆ విషయాలు బహిర్గతం అవుతున్నాయి కాబట్టి, దోషులుగా వాడు తీరుతున్నారు కాబట్టి, భక్తుల దృష్టిలో వాళ్ళు రాక్షసులుగా ఈ రోజు ముద్రపడుతుంది కాబట్టి, దీన్ని పక్కదారి మళ్లించటం కోసం నానా ప్రయత్నాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి చేస్తూ ఎలా మాట్లాడారు, ఇక్కడ జంతు కొవ్వులు ఏడుండే, చిట్లి వేదికలో లేవు కదా అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి 36వ పేజీ చూడండి, 80 చిల్లర పేజీ చూడండి, సిట్టు నివేదిక 11 పేజీలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక చూడండి, దాంట్లో ఏవి స్పష్టంగా రాసి ఉన్నాయో మీకు అర్థమవుతాయి.
2019 ఫిబ్రవరి నుంచే ఈ నెయ్యి కల్తీ అయిందని ఇప్పుడు వైకాపా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే 2012-13 నుంచి కూడా కల్తీ నెయ్యి ఉండుండొచ్చు అంటూ కూడా వారు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలంటే? 2013, 12, 13 నుంచి ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. 2012, 13 ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అవును ఉంది. తర్వాత వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో ఇదే హర్ష వాళ్ళు టెండర్లో పాల్గొంటే టిన్నుల్లో పాల్గొంటే వాళ్ళు సరైన పత్రాలు ఇవ్వకపోతే దాన్ని పక్కన పడేశారు కదా. వాళ్ళు టెండర్లో పాల్గొన్నా కూడా వాళ్ళు అర్హులు కాదని చెప్పి పక్కన పడేశారు కదా. ఆ తర్వాత వాళ్ళు అన్నట్టు 2019లో దీన్ని ముందుకు తీసుకొస్తే ఎప్పుడు టెండర్ ఆమోదం జరిగింది? ఏప్రిల్లో. అప్పటికి ప్రభుత్వం ఉందా? ఎన్నికలు జరిగినాయి కదా. ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది కదా. ప్రభుత్వం యాక్టివ్గా లేదు కదా. ఎన్నికల కమిషనే కదా యాక్టివ్గా ఉంది. తర్వాత ఈరోజు మనకి ఆర్డర్ అయింది అన్న తర్వాత దానికి సంబంధించినంత వరకు పత్రాలు సమర్పించాలా, అవన్నీ చూసుకోవాలి. అక్కడి నుంచి కదా రావాల్సింది. పోనీ ఆ విధంగానే మాట్లాడుకుందాం, ఒప్పుకున్నారే అనుకుందాం. ప్రభుత్వం దిగిపోయేంత వరకు వాళ్ళు అయితే పంపించలేదు కదా. ప్రభుత్వం దిగిపోక ముందు పంపించి ప్రభుత్వం ఉండగా పంపిస్తే ఇది వీళ్ళు వాడుతున్నట్టు కదా. మరి కఠినతర నిర్ణయాలు ఆ రాజు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి, 4 లక్షల ఆవు పాలు సేకరణ చేయాలి, 12 టన్నుల వెన్న ఉత్పత్తి జరగాలి, నెయ్యి ఉత్పత్తి జరగాలి దాంట్లో. అప్పుడు మాత్రమే అర్హులు అని చెప్పని 3 సంవత్సరాలు వాళ్ళు దాంట్లో అంటే వాళ్ళు ఆ కంపెనీని రన్ చేసి ఉండాలి అని చెప్పని అంత స్పష్టంగా కఠినతరమైన నిర్ణయాలు తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వమేగా. మరి ఈరోజు ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు అసలు లప్సా అనేటువంటి కెమికల్ ఎంత దారుణమైంది అది. యాసిడ్ లాంటిది అది. ఏది మనం టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడతారు దాన్ని. చిన్న పిల్లలు గనక లడ్డు తింటే ఈ కెమికల్స్ కలిసినటువంటి లడ్డు ఏంటి సార్ అసలు? అదే కదా చెప్పేది. హిందువుల్ని టార్గెట్ చేసుకున్నారు, హిందువులందరినీ చంపేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందువల్లే ఈ కెమికల్స్ వాడారు. ఇంత ప్రమాదకరమైనటువంటి రసాయనికాలు వాడితే మీరు ఆలోచించండి. అంటే ఏ ఉద్దేశంతో వాడారు? కల్తీ చేయటం వేరు, కల్తీ చేయటం అనేది వేరు. నెయ్యి ఒక 100 కిలోల నెయ్యిలో 10 కిలోలు కల్తీ కలపటం అనేది వేరు. అసలు నెయ్యే లేకుండా నెయ్యి లాంటి వాసన రావడం కోసం ఇలాంటి కెమికల్స్ ను వాడారు అంటే పాల నుంచి తీసినటువంటి నెయ్యి కాదు అన్నట్లుగా ధృవీకరించారు. అసలు ఇది నెయ్యే కాదని. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఎంత నిబద్ధతతోటి ఎంత నిష్ఠతోటి చెయ్యాలో వీళ్ళు వాళ్ళు మొత్తం కూడా హిందువులు అనేవాళ్ళు లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగం అని చెప్పి అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు అక్కడికి వచ్చినట్టు ఇంకెక్కడిగా రారు కాబట్టి ఈ హిందువులనే టార్గెట్ చేసుకొని దానికి మెయిన్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఉద్దేశంతో ఆ దేవదేవుడికి అన్యాయం చేయాలి, ఆ భక్తులను రాకుండా చేయాలి, వాళ్ళని అనారోగ్యం పాలు అవసరమైతే చంపేయడానికి మాత్రమే ఈ విధంగా ప్రయత్నం చేశారని అయితే నేను నిశ్చిందంగా చెప్తున్నాను. ఈ సిట్ ఇంత నివేదిక ఇచ్చినా కూడా ఒక లోపం అయితే నాకు స్పష్టంగా కనపడుతుంది. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ 3 పేర్లు దీంట్లో పొందుపరచకపోవడం వల్ల నిస్సందేహంగా కూడా సిట్టు ఎవరికో ప్రభావితం అయిందని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.